చాలా రోజుల కింద కుట్టడం జరిగింది నన్ను. అంటే ఒక 2 డేస్ బ్యాక్. చూడండి ఎలా ఉన్నాయో కాట్లు. చిన్నగా ఉన్నప్పుడు నా ముఖానికి ఓకే ఎక్కడైనా దెబ్బ తాకితే ఇంట్లో వాళ్ళు బాధపడేవాళ్ళు. ఇప్పుడైతే కొట్టిన దెబ్బలు మానట్లేదు. చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ రోజు ఏమీ అనిపించలేదు, కానీ రెండో రోజు చూసుకుంటే సుర్రు సుర్రు మరియు కొద్దిగా చూడడానికి కూడా సరిగా అనిపించలేదు అద్దంలో. ఇప్పుడైతే ఛాయ్ తాగడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఛాయ్ ఎందుకు తాగుతారో అనేది నాకు తెలిసింది. చాలా మంచిగా ఉంటుంది, మైండ్ కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు ఛాయ్ తాగడం వల్ల. ఇక్కడ తాగితే వచ్చేసి చక్కెర ఛాయ్ అని చెప్పుకోవచ్చు, అలా లాస్ట్లో కనబడుతుంది. అక్కడ సైడు బెల్లం ఛాయ్. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు కొద్దిగా ప్రాబ్లం ఉండేది, పాయింట్ అనేది జారిపోతుండే. ఇప్పుడు కూడా అలానే అయ్యింది పరిస్థితి, పాయింట్ అనేది జారిపోతుంది. చూడండి ఇక్కడ ఎలా ఊడుస్తున్నారో వీళ్ళు. లైటింగ్ అనేది ఉండడం వల్ల చాలా గద్వాల్ కొద్దిగా వెలుతురులో ఉందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇలా రోడ్డు కూడా ఉండకుండానంట, ఎలా పడితే అలా ఉండేదంట గద్వాల్. ఇప్పుడైతే చాలా చక్కగా అందరూ వెళ్ళడానికి రోడ్లు వేశారు. ఒకసారి అండి ఇక్కడ ఎలా పడుకున్నారో. చాలా వరకు ఇక్కడ వీడియోలు తీసేది. ఇక్కడైతే గద్వాల్లో మొత్తం హారన్లు కొట్టుకుంటూ బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఏమైందో కానీ ముఖ్యంగా నా షాప్ కాడ వచ్చి హారన్లు కొడితే మామూలుగా కొడతలేదు హారన్లు. ఇక్కడ చూడండి రోడ్ అనేది ఎంత చక్కగా ఉంది. చూడండి ఇక్కడ గోమాతలు ఎలా ఉన్నారో, ఆలోచిస్తున్నాయి గోమాతలు. చిన్న గోమాత కూడా ఉంది. చాలా చక్కగా అన్నీ కలిసి ఒకే గ్యాంగ్ లాగా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ తినడానికి ఇక్కడ దొరుకుతుందో దొరకదో పాపం ఆవులకి. అప్పుడప్పుడు బిస్కెట్ వేస్తాను నేను, ఇప్పుడైతే ఏమీ లేదు. చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో ఇక్కడ. ఈ షాప్ అనేది ముయ్యడం జరిగింది. బయటికి వెళ్ళాను, ఇలా లైట్ వేసి వెళ్తానని చెప్పుకోవచ్చు వేరే ప్రాంతానికి. బైక్ కూడా ఉంది. ఒకసారి అలా తిరిగి వద్దాం. మనకు తిరుగుతూనే మైండ్ అనేది పని చేస్తుంది. ఒకే తనలో ఉంటే కూడా ఎలానో అనిపిస్తుంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళి చూసి వస్తాను బయట ఎలా ఉందో పరిస్థితి. ఎక్కువ శాతం వచ్చేసి హారన్లు అనేటివి నా షాప్ దగ్గరనే ఎక్కువగా కొడుతున్నారని చెప్పుకోవచ్చు. నా పిల్లలు వచ్చేసి పొయ్యి వచ్చారు హాలిడేస్కి అని చెప్పుకోవచ్చు. చూస్తే ఏం బాబు ఏం అరుస్తున్నావు? అధికం చేయకూడదు. నా పని నన్ను చేసుకొని అలా, మీ పని మీరు చేసుకోండి, అంతేగాని నన్ను డిస్టర్బ్ చేయడానికి ఏం అవసరం? చూడండి ఇక్కడ పని చేసుకోవడానికి కూడా పోనీయట్లేదు, వీడియో తీయనీయట్లేదు అని చెప్పుకోవచ్చు. ఆ పిల్లగాడు పోయి ఉరుకుతున్నాడు. ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాం లోపల ఎలా ఉందో. ఇక్కడ చూడండి మొత్తం లైటింగు, పిల్లలు ఇలా ఉన్నారు ఇక్కడ. చూడండి తెలంగాణ క్రీడా సంస్థ అని ఉంది ఇక్కడ. చూడండి వెహికల్స్ ఎట్లా ఉన్నాయో. చూడండి ఇక్కడ ఎలా ఉందో ప్రదేశము. ఇంటికి వెళ్ళబోతున్నాను. ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెంసేపులు ఏదైనా పని ఉంటే ఇంటికాడ హెల్ప్ చేసి అమ్మకు నాన్నకు, మరియు ఇక్కడ ఛార్జింగ్ అనేది లేటుగా ఎక్కుతుంది కాబట్టి లేట్ అయ్యింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను. ఇక్కడ అడ్డదారిలో కాకుండా కరెక్ట్ దారిలో బండి అనేది దొబ్బుకుంటా వెళ్తాను. ఇంటికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటానని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా ఉందో. చెట్లు నాటడానికి బాగుంటుంది ఇక్కడ. మొత్తం ఎలా చేశారో చూడండి. ఇక్కడ బ్యానర్లు అనేటివి చిరంజీవి వెంకటేష్. మరియు నేను వెళ్తున్నాను ఇప్పుడు ఇలా దొబ్బుకుంటా వెళ్తాను. బండి అనేది షార్ట్ కట్గా పెట్టి కొన్న పవర్ బ్యాంక్ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. 70% ఎక్కుతుందని చెప్పుకోవచ్చు, మిగతాదంతా ఎక్కట్లేదు.